ఏంటి సంగతి? ఏమున్నది, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎక్కడున్నా? ఏ ఏడుతున్నాము కొంపల దగ్గర అక్కడక్కడ. ఏరా, చేసేది ఏముంది, ఏం లేదు కదా. రేపు దేవర సినిమా పెట్టుకొని అలా ఉండడం ఏంట్రా బాబు? ఆ? దేవరాకి వెళ్తాంలే. దేవరా గురించి అడుగుతున్నావా? ఆ, దేవరాకి వెళ్తాం. వెళ్తావా? మరి వెళ్ళమా? ఆహా. ఎక్కడున్నావు? ఇక్కడ ఆఫీస్ దగ్గరే ఉన్నా. హైదరాబాద్లో ఉన్నావా? ఆ? హైదరాబాద్లో ఉంటున్నావా? ఇంటికి రావట్లేదు నువ్వు? అమలాపురం వచ్చానురా. నువ్వు డ్యూటీ ఎక్కడ చేస్తున్నావు? నువ్వు జాబ్ ఎక్కడ? హైదరాబాద్ కదా? అవునవును. ఇది ఏంది సినిమా ఎలా ఉంటుంది దేవరా? బ్లాక్ బ్లాస్టర్ మామూలుగా ఉండదు. ఓ ఏది ఇంకా చూడండి. చూడక్కర్లేదు, చెప్పేయచ్చు. ఎలాగా? అదే ఎక్స్పెక్టేషన్స్, కథ అటువంటిది. వాళ్ళు అటువంటిది 2 సంవత్సరాల నుంచి చేశారు, కష్టపడ్డారు. ఎవరు? కొరటాల శివనే. నీకు తెలియదు ఏముందిలే, నన్ను అడిగి తెలుసుకోవడానికి. నాకంటే ఎక్కువ తెలుస్తుంది. కాదురా, ఇక్కడ తెలియటం కాదు, అక్కడ ఎలా ఉంది అసలు సినిమా, ఏముందా అలా ఏంటి ఇక్కడ? ఏమో భారీ ఎక్స్పెక్టేషన్ ఉన్న ప్రతి ఒక్కడికి. ఫ్యాన్స్ గా బయట వాళ్ళకా? బయట వాళ్ళకి గురించి నాకు తెలియదు, కానీ ఫ్యాన్స్ అయితే మట్టుకు భారీ ట్రీట్ ఇది సినిమా. హిట్ అవుతుంది అంటావు అయితే? మా ఇట్ కాదు, బ్లాక్ బ్లాస్టర్. అయ్యి బాబోయ్, ఒక కొరటాల మరి దాంతో దీంతో పోల్చుతున్నారు కదా. సార్ ఇద్దరు కవులే అన్నాయి. మనము 7 పెట్టేసి 7 నుంచి వదిలేయాలి. ఎక్కడ ఒక సినిమా డిజాస్టర్ అయిందని మిగతా 5 సినిమాలని మర్చిపోతాం మనం ఒకసారి ఆలోచించి. అంతేలే. ఆడు మిర్చి సినిమా ఎలా తీసాడు? శ్రీమంతుడు ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి. బాగుంటాయిలే అవన్నీ. మరి ఆశ్చర్యపోయింది కదా అని. అంటే ఒక సినిమాతో తేల్చేస్తారా రిజల్ట్? నాకు అర్థం కాదు. మరి మిగతా 4 సినిమాలు ఇస్తే మరి దాని సంగతి ఎందుకు మాట్లాడరా? నాకు అర్థం కరెక్టేరా, అది మాత్రం కాదు. ఇదే ఈ డబుల్ యాక్షన్, మరి ఆంధ్ర వాళ్ళలోని డబుల్ యాక్షన్ అంటున్నారు, ఇందులోని డబుల్ యాక్షన్. నేను అనేది ఏంటంటే బయట ఏమనుకుంటున్నారని. ఇంతకీ నువ్వైతే కరెక్టే చెప్తావు. బయట అనుకునేది ఏమున్నది? బయట అయితే నువ్వు అన్నట్టే అంటున్నారు. ఆంధ్ర వాళ్ళు చేశాడు, శక్తి చేశాడు, ఇంకోటి ఏదో చేశాడు కదా, ఏంటది మొన్న ఫ్లాప్ల గురించి చెప్తున్నారు. జైలు అవకాశం గురించి మర్చిపోతున్నారు. 3 పాత్రలు చేశాడు మరి అందులో. మరి అది బాగుంటది కదా. బాగుంటది, సూపర్. మరి అది ఎందుకు మర్చిపోయారు? ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చారు? మరి యాంటీ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నది అనమాట ఇది అంతా. ఇంకా అంతే. మెయిన్ ట్రైలర్ అది చూసిన తర్వాత నీకేమని? మెయిన్ ట్రైలర్ లో చూసిన తర్వాత ఇలాగ అనుకుంటున్నారు వీళ్ళంతానే. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసాడు. నాకు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అనిపించింది. ఫస్ట్ ట్రైలర్ నాకు బాగానే అనిపించింది, కానీ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసాడు బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ అని తేలిపోయింది నాకు. నాకైతే సెకండ్ ట్రైలర్ మాత్రం నెంబర్ వన్ ఉంది. ఫస్ట్ ట్రైలర్ ఉంది మళ్ళీ సెకండ్ ట్రైలర్ ఫస్ట్ నచ్చింది నాకు, కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కదా. ఫ్యాన్ గా చెప్పు, సరిగా చెప్పు. ఫ్యాన్ గా సరిగా చెప్పాలంటే ట్రైలర్ బాగుంది. అంటే నేను బ్లాక్ బ్లాస్టర్ ట్రైలర్ నేను చెప్పను, బాగుంది ట్రైలర్, బాగుంది ఫస్ట్ అయితే. ఇంకేం అడుగుతుంది? ఆ 2 క్యారెక్టర్లు ఎలాగనిపించినాయి? ఎవరిది? పెద్దోడిది, చిన్నోడిదినా? తండ్రి కొడుకులేనేమో. కథ అంతా చెప్పేస్తున్నారు కదరా బాబు, ఇంకా సినిమా చూడద్దని. అదే ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు. వాళ్ళు అల్లేసుకుంటున్నారు. ఆడు తండ్రి కదా, తర్వాత ఇది వస్తాడు. చిక్కీని ఆంధ్ర వాళ్ళని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు అనమాట. ఎవరు చేస్తున్నారు ఇదంతానే? ఇంకెవరు ఉన్నారు కదా ఎన్టీఆర్ అనేనాడు ముందు వచ్చేస్తారు. అదే కాదు, నీకు టీడీపీ వాళ్ళే స్టార్ట్ చేస్తారు బయట వాళ్ళు అనుకుంటున్నాం మనం కూడా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, బాలకృష్ణ ఫ్యాన్స్ అని కొంతమంది ఉన్నారు. డివైడ్ అయ్యారు కదా ఎక్కడికక్కడికి, అటు ఇటు ఉంటారు. కానీ కొంతమంది ప్రత్యేకంగా బాలకృష్ణకే ప్రాయం అనుకుంటారు. సో పార్టీ సపోర్ట్ చేస్తే మాత్రం రేంజ్ లో ఎత్తేది అనమాట. ఎత్తిరు. మరి ఈడేమో అటు కాదు ఇటు కాదు మధ్యలో ఉంటాడు వీడు. దాని మీద బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా పని కట్టుకుని చేస్తున్నటువంటిది ఈ విషయం. మనం చిరంజీవి ఫ్యాన్స్ చేస్తున్నారు అనొద్దు, రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇంకెట్టేస్తున్నారు. నీకు ప్రత్యేకంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక బాలకృష్ణ ఫ్యాన్స్ లో అతి కొద్ది మంది అనమాట. అయినా ఎంత అలాగా ఉన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అని అంటే ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదరా. అదే చెప్తున్నాను నేను. బాలకృష్ణకి, ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ కి, బాలకృష్ణకి అతి కొద్ది మంది ఉంటారు చూసావా. ఇప్పుడు 90% లో ఒక 60% తీసుకో, వాళ్ళు ఉంటారు కంపల్సరీ. అడిగి
ఇప్పుడు ఆడి నుంచి వీడికి వస్తారు, వీడికి క్రేజ్ బాగా పెరిగింది, యాక్టింగ్ బాగుంటది, డాన్స్ బాగుంటది అని ప్రత్యేకంగా వీడికి అవుతున్నారు. కానీ ఇప్పుడు అతి కొద్ది మంది ఉంటారు చూసావా స్టార్టింగ్ నుంచి బాలకృష్ణ గారి ఫస్ట్ సినిమా కాడి నుంచి అలాంటి వాళ్ళు చేస్తుంటారు ప్రత్యేకంగా వాళ్ళ ఒకటే. ఏమో ఇది మొత్తానికి ఈ సినిమా మీద అయితే ఫ్యాన్స్ అందరిగా నమ్మకాలు ఉన్నాయి, కానీ మీ ఆచార్య మళ్ళీ కొరటాలు ఇలాగా ఇదే దీని మీదే అంటున్నారు. ఆచార్య తీసాడంటే ఆచార్యలో చిరంజీవి కొంచెం అది తలదొచ్చాడు, దాని వల్ల కొంచెం దెబ్బ అయింది అంటున్నారు. అది వాస్తవమే. మరి ఎన్టీఆర్ అయితే మరి చెప్పిందే చేస్తాడు. అది మొన్న రాత్రి ఇంటర్వ్యూ చేశాను హోటల్ షోది. అసలు డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇచ్చేసాడు, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు ఎన్టీఆర్. మరేమో ఆ సినిమా అప్పుడేమో అలా ఫ్రేమ్ ఎట్టి వదిలేశాను ఆల్బనాలు చేసుకున్నారని అన్నాడు అప్పుడు ఇప్పుడు అదే ఆచార్య సినిమా అప్పుడు అలా ఫ్రేమ్ పెట్టి వదిలేసేవాడిని ఆల్బనాలు చేసుకునేవారు అని అన్నారు. బాబు ఫ్రేమ్ పెట్టి వదిలేయటం ఏంట్రా బాబు అని అనుకున్నాం కదా అప్పుడు. డైరెక్టర్ కట్ట చెప్పివ్వండి కాదు అసలేని అని అన్నారు. కట్ట చెప్పకపోతే జనాలు కట్ చేసేసారు అప్పుడు. ఇంకోటి మొన్న జనాలు గడ్డ సిద్ధు గడిను సత్యన్ గడి మాట్లాడుతుంటే కోటాల శివ ఒక మాట అన్నాడు, అది ప్రత్యేకంగా అనుకోవాల్సి వస్తే మరి యూట్యూబ్ రాసినట్టుగా చిరంజీవిని కోటాల శివకి పడదన్న మాట వాస్తవమే అన్నట్టు నాకు అనిపించింది. తెలుసా కోటాల శివ ఎవడి పని చేసుకుంటే బానే ఉంటది, ఆ మధ్యలో వచ్చి తల దూరితే అటు ఇటుగా ఉంటదని. మరి అప్పుడు ఆచార్యుల కోసం చిరంజీవి తల దూర్చాడేమో అనిపించింది నాకు ఆ మాట. చిరంజీవి ఇన్వాల్వ్ అవుతాడు కదా కొంచెం అవుతారు. ఇప్పుడు సినిమా వాళ్ళు అందరూ ఇంకా అదే పని చేస్తున్నారులే. ఇంకా ఎవరు హీరోలు అందరూ ఇంకా టాప్ హీరోలు అందరూ ఇంకా అదే పని చేస్తున్నారు. ఇంకా డైరెక్టర్లకి ఆ ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఆయన అన్నట్టుగానే. నాకైతే ఎన్టీఆర్ అసలు నేను చెప్పిందే చేశాడు అంటాడు రాత్రి మొన్న ఇంటర్వ్యూలో. నేను చెప్పిందే చేశాడు, ఆయనకి అన్నీ తెలుసు అయినా కానీ తలదూర్చడు అన్నాడు. మరి ఏం చేస్తాడో ఏంటో చూద్దాం. మరి ఇప్పుడు తల దూర్చకపోవడం వీళ్ళు చెప్తేనే కదా చేసేది. ఇప్పుడు నేను ఫ్రేమ్ పెట్టి వదిలేశాను, అతని పని అతను చేసుకున్నాడు, కట్ట కూడా చెప్పేవాడు కదా అని చెప్పేసేమో అప్పుడు అన్నాడు. ఇప్పుడేమో ఇలాగొచ్చినప్పటికేమో ఇలాగ అంటున్నాడు. ఇంక ఈ హీరో దగ్గరికి వెళ్తే ఆ హీరోకి ఇంకా పని చేయడం సరిపోతుంది. ఈ డైరెక్టర్ కూడా అంతేలే, బెనిఫిట్స్ ఉంటాయి. హీరోయిన్ శ్రీదేవి కూతురు అని చెప్పి ఒక క్రేజ్ ఏర్పడింది, తను కూడా తెలుగు మాట్లాడుతుంది, దాని డబ్బింగ్ అదే చెప్పిందంట. పెద్ద పెద్ద ఎంత డైలాగ్ కూడా చెప్పిందంట మరి ఒక దిక్కునైతేనే. బాగున్నారులే ఇద్దరు బాగానే అనిపిస్తున్నారులే. వీడు కూడా కండలు పెంచి బాగానే తయారయ్యాడు, పెద్దోళ్ళ చూపించాడు, చిన్నోళ్ళ చూపించాడు. మరి ఆంధ్ర వాళ్ళతో పెడుతున్నారు కానీ ముడి అది వేరు ఇది వేరు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. చిన్నోడు వచ్చేటప్పటికి ఒక అమాయకుడు కానీ కొంచెం సన్నగా పడినట్టు, కొంచెం ఏజ్ తక్కువలో ఏం మరి గ్రాఫిక్స్ ఎలా క్రియేట్ చేయమని తెలీదు. అది సొర ఫైట్ ఎలా ఉందరా, ఆ సొర ఫైట్ నుంచి ఎగుస్తున్నాడు చూడు, అది నాకు కొంచెం సీజీలో చేసినాయి కదా అవన్నీ. చూద్దాం మరి ఎక్కువైతే అతిగా ఉంటే దెబ్బ. అది డైరెక్ట్ అలా పెట్టి వదిలేసాడు కానీ అక్కడ ఏదైనా డైలాగ్ ఏమన్నా పెడతాను స్వరం మీద సారీ అనో ఏదో పెట్టి ఇప్పుడు చూసి చెప్పేయాలంటే చెప్పేది అనుకోలేరు కదా. ట్రైలర్ అనేది ఏంటి 2 నిమిషాల 52 నిమిషాలన్నారా లేకపోతే 2 నిమిషాల 50 సెకండ్లు ఇది పెడతాడు. అంటే సినిమా 2 గంటల 40 నిమిషాల సినిమా ఎలా ఉంటది అనేది 2 నిమిషాల 30 సెకండ్లు చూపించేదే ట్రైలర్, అంతేనా? దాన్ని బట్టి సినిమా డిక్లేర్ చేయడానికి మనమెవరు అంటాను నేను. అంటే ఇప్పుడు ట్రైలర్ బట్టే కదరా సినిమా కొంత. ఇప్పుడు ఈ మధ్యన ఫస్ట్ పోస్టర్ ని బట్టి చెప్పేస్తున్నారు సినిమాని, అవి ఇంకా మొత్తం కథలని లేతున్నారు. నువ్వు ఇంకా ట్రైలర్ ని బట్టి అంటున్నావు. ఫస్ట్ పోస్టర్ వచ్చిందనుకో, పోస్టర్ చూసేసి అవి బాబాయ్ ఇంకా ఏమీ లేదు అని ఇంకా పోస్టర్ బట్టి చెప్పేస్తున్నారు. అంతవరకు వస్తే నీకు విషయం చెప్తాను. నేను అనుకున్నది వీరసింహారెడ్డి బాలకృష్ణ గారు పోస్టర్ ఇచ్చేసాడు రజనీకాంత్ రేంజ్ లోని, సినిమా చూస్తే ఏమీ లేదు డల్లు. ఏం చెప్తాను చెప్పాలంటే అలాగా మనం డిసైడ్ చేయలేదు. సినిమా బాగుంది పర్వాలేదు ఎలా ఉంటుందో. ఇప్పుడు చాలా మంది నెగిటివ్ గా అది బాగాలేదు ఇది బాగాలేదు ఆచార్య లేదా ఆంధ్ర వాళ్ళ ఇలాంటి టైంలో వచ్చి కొడితేనే నీకు సడన్ గా ఇప్పుడు బాగుంటది అని అనుకుని వెళ్తాము, ఏముంటది అక్కడ
పోలేదు అని అన్న టైంలో కనుక హిట్ కడితేనే ఇంకా ఇప్పుడు ఈ నోళ్ళని మూతపడిపోతాయి దెబ్బతోటి. కరెక్ట్. అప్పుడు అదే జరుగుతుంది, జరగబోయేది అదే నువ్వు అన్నది. బాగుంటది. 2 సంవత్సరాలు కష్టపడ్డారు, కథ కూడా కూడా ఒళ్ళు దగ్గర పెట్టి తీసాడు ఆచార్య పాప తోటి. చూద్దాం ఎలా ఉంటది. మన ఫ్యాన్స్ అయితే ఇక్కడ చాలా అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదని చెప్పేసి అలా ఇంద్రబాబు అంతమంది జనం వచ్చారు. మరి ఈ ఫేస్ మీడియా ఒడ్డున తీసుకుంటారు మేనేజ్మెంట్ మొత్తం. మరి మరి వాళ్ళ టికెట్లు కొనుక్కున్నారు, ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అవునవును అవును. మరి వాళ్ళకి ఎంత కదా మొత్తం భద్ర కొట్టేశారండి. రేపు ఉంటది భజన. ఒరే చువ్వలు కానీ గాలి చేస్తారేంటారు బాబు థియేటర్లోని. కాల్చారు. ఈ మధ్యన అదో ట్రెండ్ అయిపోయింది కదా మొత్తం. పెడిపికెళ్ళి పెరిగేస్తున్నారు మొత్తం అంతా లోపలెట్టి. అంటే RRR తర్వాత సోలోగా వస్తున్న సినిమా కదా ఇది. అంటే అరవింద సామెత తర్వాత. అవునవును. ఒక్కలు పెట్టి ఉన్నారు జనం అభిమానులు. పైగా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత వస్తుంది కదా ఇప్పుడు అది మెయిన్. ఇంకా ఏదైనా లాస్ట్ అరగంట మాత్రం సినిమా ఒక రేంజ్ లో ఉంటది అంటున్నాడు ఎన్టీఆర్ గారు కూడా. అరగంట కోసం ముందు 2 గంటలకు కూర్చోాలా అంటే అది కాదు. ఫస్ట్ నుంచి లేకపోతేనే కదా లాస్ట్ బాగుండేది. అవునవును. ఈడు చూసావా కోటాల శివగాడు ఒక మెసేజ్ ఇస్తాడు నీకు సినిమా అంతా ఫస్ట్ నుంచి పేర్లు చూసుకుంటే అది ఒక మెసేజ్ లేకుండా సినిమా తీయడాడు. కానీ మ్యాచ్ రిలీజ్ లేదు కదా మరి అందుకే ఫ్లాప్ అయింది కదా. అందుకే ఫ్లాప్ అయింది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసాడు. పైగా ప్యాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నాడు. ఈడేమి ప్యాన్ ఇండియా డైరెక్టర్ కాదు ఈడు. అవునవును. అంత నమ్మి ఎన్టీఆర్ గారు ఇచ్చాడంటే ఎన్టీఆర్ గారు ఎంత మైండ్ సెట్ ఆలోచించాడు మెంటల్ గా. ఆడు RRR లాంటి సినిమా తీసి మొత్తం ప్రపంచవ్యాప్తంగానే పేరెళ్ళాడు. ఇప్పుడు అలాంటి వాడు ఏమి తెలియని ఒక మామూలు కమర్షియల్ గా తీసిన డైరెక్టర్ ప్యాన్ ఇండియా రేంజ్ లో తీసుకెళ్తున్నాడంటే ఒకసారి కథలో అది కాదు, కథలో ఎంత బలం ఉంటే వాళ్ళు అంత ముందు అడుగుతాడు. ఇప్పుడు సుకుమార్ గారు తీసాడు అంటే, బన్నీ గారు తీసాడు అంటే ప్రయోగం అనుకోవాలి మనం. అది ఎందుకంటే అప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్ళలేదు, ఈడు వెళ్ళలేదు, చేద్దాం అన్నది చేశారు. పుష్పతో బాగానే వెళ్ళారు. అలాగే ఏదో ప్రయోగం ఇది నమ్మాడు ఎన్టీఆర్, ఏదో నమ్మాడు. కథలో కూడా ఇప్పుడు మంచి నాలెడ్జ్ ఏర్పరచుకున్నాడు, శక్తి ఆంధ్ర వాళ్ళ టైపు. అప్పుడు ఏజ్కిని ఇప్పుడు ఏజ్కి వయసు వచ్చి కొద్దిగా కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కదా వస్తుంది. దాన్ని బట్టి ఆలోచించే కథలో ఏదో ఉంటే కానీ కొడాల శివకి ఇవ్వడు కదా. లేదంటే ఏదో ప్రశాంత్ నీల్ గారు తీద్దుడు కదా సినిమా ఫస్ట్ ఇది ఆపేసి. లేదంటే ఎవడో తమిళ డైరెక్టర్ ఎవడున్నాడు, ఎవడాడు వెట్రమని ఎవడాడు మొన్న ఉన్నాడు డైరెక్టర్. అలాంటి వాడికి ఎవరితో వాడు వచ్చి కూడా కాదు. లేదంటే ఇంకొకడు ఉన్నాడు కదా నల్లగా ఉంటాడు కుర్రోడు డైరెక్టర్. అవునవును తమిళ ఆయన కూడా. అలాంటి వాడికి ఇద్దుడు. లేదంటే ఏదో మరి ఏం నమ్మి తీసాడు, ఎంత నమ్మకం పెట్టుకున్నాడో మనకు తెలియదు, అందులో ఏమున్నదో మనకు తెలియదు. ఇప్పుడు నరకుడు అంటే నరకుడు అయితే బాగానే సెట్ అయింది వీడికి. ఓవర్ గా ఉంటే మాత్రం దెబ్బడుతుంది. అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు నరకుడికి. ఎన్టీఆర్ కట్టుకుంటే ఆడికి సెట్ అవుద్ది, సెట్ అవుతుంది. ఇప్పుడు హైట్ పర్సనాలిటీ తీసైతే ఆడు పవర్ఫుల్ తోటే మెప్పించేస్తాడు మనిషిని. అంతే అంతే. ఎక్స్ప్రెషన్ పలికించాలంటే ఎన్టీఆర్. అందులోకి RRR మీద ఏం జరిగింది ఉన్న RRR లో తక్కువ చేశాడు కదా. నీకు ఎలా కనిపించింది ఏంట్రా? పాలేరు చేసి తీసాడు కదా. నీకు ఎలా కనిపించింది ఏంటి? నాకు అలా కనిపించింది. నాకు ఏం అనిపించలేదు ఏంట్రా మరి సినిమా. అంటే నువ్వు ఫ్యాన్ వల్ల అలాగ అనిపించినట్టు ఉంది. అలా కాదు, చిరంజీవి కొడుకుని హైలైట్ చేశాడు. ఏదో ఆడి కాడి కింద నీ బుధల మీద మోయటం, ఏదో పాలేరు చేయటం. అంటే క్యారెక్టర్ కదరా అది. ఆ క్యారెక్టర్ మీ అమ్మ ఆ బోర్డులో నుంచి దూకుతాడు సీను మొత్తం తిప్పేస్తుంది సినిమాని మొత్తానికి. నా బోర్డులో నుంచి దూకు సీను ఇంటర్వెల్ ముందు వచ్చింది. నీకు ఇంకో విషయం చెప్పనా, ఎన్టీఆర్ లాంటి వాడికి అలాంటి లో క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆడ హైలైట్ చేసుకున్నాడు. అదే మరి అంటుంటా అక్కడ హైలైట్ అయ్యాడు. అదే కదా మరి క్యారెక్టర్ గొప్పతనం అంటే. నీకు ఎవడన్నా అయితే చేరిపోతాడు.
తేలిపోతాడు. నీకు ఒక ప్రభాస్ గారిని నెట్టినా, అల్లు అర్జున్ నెట్టినా, అల్లు అర్జున్ తోటి రామ్ చరణ్ తోటి చేసినా కూడా తేలిపోయిన సినిమాది. ఆ రేంజ్కి వెళ్ళదు. అంటే ఆ సీను ఆ పాత్రకి ఇంకా ఎన్టీఆర్ ఇంకా అలాగా అందులో దూరిపోయినట్టు ఉంది అందులో నుంచి. ఈ అమ్మాయి ఇంటర్వెల్ సీన్ అసలు మామూలుగా ఉంటది కదా, ఎందుకు ఏంద్రా బాబు ఇది ఎందుకు పట్టుకెళ్తున్నాడు ఈ మాసం ఇదంతా అని అనుకుంటాము. ఆ జంతువులను ఎందుకు ఏటాడుతున్నాడు రా బాబు అని అనుకుంటా. కానీ అమ్మ బోన్లో నుంచి దూకి సీన్ రాజమౌళి గారు కూడా మనం ఇది అనుకుంటున్నాం, కానీ అలా తీయడం కూడా మంచిదే. ఎందుకంటే అలా తీసాడు కాబట్టి దీని భారీ పవర్ఫుల్ గా తీస్తున్నాడు, భారీ యాక్షన్ తో తీస్తున్నాడు. అవునవును. ఇప్పుడు రామ్ చరణ్ గారు నెక్స్ట్ గేమ్ చేంజర్ హిట్ అవుతుంది నమ్మకం లేదు నాకు అయితే. మరి ఎందుకంటే ఆడ ఆల్రెడీ RRR లో భారీగా చూపించాడు అన్ని. ఇంకా గేమ్ చేంజర్ అంత ఎవరు నీకు వీడి క్యారెక్టర్ వీక్నెస్ ఉన్నా గానీ వీక్ ఉన్నా గానీ వీడి నటంతో ఆకట్టుకున్నాడు. ఓటి చెప్పనా రమేష్, ఫ్యాన్స్ కనిపించింది కానీ వీక్ గీక్ అని మామూలు చూసి వాళ్ళకి అంత అంటే ఆ పాత్రకి ఇంక ఎన్టీఆర్ కరెక్ట్ ఇంకా అతనికి అని అర్థమైపోయింది అక్కడ అందులోని ఫైనల్ గా. మరి అలాగనుకుంటే మరి భుజాల మీద మోసాడు అని అనుకుంటే మరి ఏంది మరి లాస్ట్ క్లైమాక్స్ కి ఆడు ఎక్కడో గుహలో ఉండుంటే మరి ఈడే కదా వెళ్ళి కాపాడతాడు, ఎన్టీఆర్ కదా. మరి అదే ఆయన కాపాడటానికి, ఆయన మోయటానికి, ఆయన రక్షించడానికి సరిపోయింది వీడికి అంటున్నాను నేను. కాపాడడం అంటే అది హీరోయిజం కదా అక్కడ. ఏమో మరి మా ఫ్యాన్స్ అయితే కొంచెం అది వీక్గానే ఉంది మాకు. మరి దాన్ని బట్టి చూస్తే మరి ఇది భారీ లెవెల్ తీసాడంటే మటుకి ఏమాత్రం ఆకాశానికి వెళ్ళిపోతాడు అది. అయ్యో మరి ఇప్పుడు ఏంటి అమెరికాలో 2 మిలియన్లు అంతా అక్కడ రికార్డులు కొడుతున్నారంట. రికార్డులు డబ్బులు వచ్చేస్తాయిలే కానీ కాకపోతే ఫ్యాన్స్ ఆకలి తీరాలి కదా. తీరుతాడు వీడు. తీరుతుందా అంటున్నాడు, కొత్తలతో అంటున్నాడు కదా. సాధారణ ప్రేక్షకులకి సినిమా నచ్చింది, ఫ్యాన్స్ కి అయితే భారీ ట్రీట్ఫుల్ మీల్స్ అంటున్నాడు. అయితే రేపు భోజనం తినే వాళ్ళకి అయితే ఇంకా సినిమా చూసి వచ్చేది చాలు. నిజంగా అన్నది నువ్వు అన్నది నిజమే, సినిమా చూసి ఆకలేదు. అయితే తినకుండా వెళ్తావండి పంపిణీ కేకలేయడానికి ఓపిక ఉండాలి కదా వెళ్ళరా తినేసేళ్ళు, లేదంటే ఇష్టిశ్రీలో రాత్రిది మళ్ళా. అది ఏంటి మరి రివ్యూలు అలా కాదు, రివ్యూలు ఎలా ఉన్నాయి మరి ఏం నీకు తెలుస్తుందిగా చెప్పు. సినిమా ఒకటే, సినిమా బాగుంటే ఎవడ ఆపలేడు. ఎంత నెగిటివ్ చేసినా ఏం చేసినా సినిమా ఎవడ వల్ల ఆపలేడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని పెయిడ్ ట్వీట్లు పెట్టినా ఏం చేసినా సినిమా బాగున్నాడు ఇప్పుడు నీలాడు చూసాడు అనుకో బాగుందంటే ఇంకా దాన్ని ఎవడ ఆపుతాడు. ఒరిజినల్ టాక్ ని ఎవడ ఆపలేడు. కొంతవరకు ప్రభావితం చేయొచ్చు. ఇప్పుడు భారీ బడ్జెట్ తో తీసేసి ఊరికే తీసేసిన తర్వాత దాన్ని కూడా నువ్వు లేపాలని అనుకున్నా లేపలేవు. ఇప్పుడు ఆల్రెడీ బాగున్న సినిమాని తొక్కాలని అనుకున్నా తొక్కలేవు. జనం చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంకేం చేయలేవు. వెళ్ళక ముందు వరకు నువ్వేం చేయొచ్చు. ఇప్పుడు 300 కోట్లు పెట్టారు ఇద్దరు నిర్మాతలు, 2 సంస్థలు 300 కోట్లు పెట్టారంటే ప్రతి రూపాయికి కూడా దానికి ప్రతి రూపాయి ఎందుకు ఖర్చు పెట్టాం మనం అనేది ఆలోచించి చెయ్యాలి. అలా చేద్దామని సినిమా అంటున్నాడు మరి కొట్టాల్సావా చూద్దాం. మరి ప్రతి క్యారెక్టర్ ప్రతి చిన్న తాత వచ్చినా మామ వచ్చినా కూడా తను ఎందుకు వచ్చిందని దానికి కూడా అది పాయింట్ ఉంటుంది అంటున్నాడు వీడు శివగాడు. ఒక తాత వచ్చినా మామ వచ్చినా కుర్రోడు వచ్చినా ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా వచ్చాడు వెళ్ళాడు అన్నట్టు ఎట్లేదు నేను. దానికి కూడా అది ఎందుకు వచ్చి వెళ్ళాడు దానికి విషయం ఉంటది. నేను చెప్తున్నాడు మరి చూద్దాం. మరి ఆడు చెప్పిన దానికి అంటే వరుసగా ఇట్లు కొట్టేసినప్పుడు ఎవడ ఏం మాట్లాడు. ఒకటి ఏదన్నా కొంచెం తేడా కొట్టిందని అనుకో ఇలాంటివన్నీ వస్తుంటాయి, మొత్తం బొక్కలన్నీ తవ్వుతుంటారు. అవును. ఇప్పుడు కరెక్ట్ గా మళ్ళీ అతనికే టైం వచ్చింది ఇతనికే టైం వచ్చింది. ఇద్దరికి ఒకేసారి సమాధానం చెప్పే అవకాశం వచ్చింది. మరి ఏం చేస్తారనేది రేపు తెలిసిపోద్ది.